రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ త్వరలో భారత్కు రానున్నారు. 2021 తర్వాత భారత్కు రావటం ఇదే తొలిసారి పుతిన్కి. అంటే దాదాపు 3 సంవత్సరాల తర్వాత. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్కు రాలేదు. మోడీ గారు ఈ సంవత్సరం ఆల్రెడీ 2 సార్లు పుతిన్ని కలిశారు. రీసెంట్గా కజన్లో బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా కూడా పుతిన్ని కలిశారు. మోడీ గారు ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత, రష్యా ఉక్రెయిన్ పైన దాడి మొదలైన తర్వాత దిస్ ఎరా ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్ అన్నారు. ఇదంతా పక్కన పెడితే భారత్ రష్యా సంబంధాలు ఈనాటివి కావు. భారత్ రష్యాని ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అంటారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి ఉండే ఫ్రెండ్స్ అన్నమాట. ముఖ్యంగా 1971లో ఇండియా రష్యా మధ్య ఫ్రీడమ్ ఆఫ్ పీస్, కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్ ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది. ఆ తర్వాత 1974లో ఇండియా ఎప్పుడైతే పోఖ్రాన్ 1 కిలిందో అమెరికా ఇండియా పైన శాంక్షన్స్ విధించింది. దాంతో మన న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి రష్యా సపోర్ట్ కూడా చేసింది, న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై. అలా రష్యా ఎప్పుడు కూడా మనకి ఆల్ వెదర్ ఫ్రెండ్లా ఉంది. 1991లో సోవియట్ యూనియన్ ఎప్పుడైతే డిసింటిగ్రేట్ అయిందో ఆ తర్వాత భారత్ రష్యా సంబంధాల మధ్య కాస్త స్లో డౌన్ జరిగింది. మనం గమనిస్తే కనుక ఇండియా రష్యా సంబంధాల్లో ఎక్కువగా డిఫెన్స్ సంబంధాలు అని చెప్పొచ్చు. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ దగ్గర నుంచి రీసెంట్గా ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ ఈ మధ్య అయితే S-400 డీల్, ఇలా 1-2 కాదు, భారత్ రష్యా మధ్య డిఫెన్స్ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇండియా ఎక్కువగా డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ రష్యా నుంచి కొనుక్కుంటుంది. అండ్ ఈ మధ్య కాస్త ఇండియా డైవర్సిఫై కూడా చేసింది. స్టిల్ రష్యాతో మన డిఫెన్స్ పార్ట్నర్షిప్ చాలా స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ అనమాట. వీటన్నిటితో పాటు మనందరూ తెలుసు ఇండియా ఈజ్ అ ఆయిల్ గజ్లర్. మనకి ఆయిల్ అండ్ గ్యాస్ కావాలి. అయితే అమెరికా కంటిన్యూస్గా ఇరాన్ పైన కానీ వెనిజులా పైన కానీ ఇలాంటి దేశాలపైన ఆంక్షలు విధించడం ఇవన్నీ జరుగుతూ వస్తాయి. అండ్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారతదేశం చాలా ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి తీసుకుంది. ముఖ్యంగా డిస్కౌంటెడ్ రేట్లో మనం ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకున్నాం. అండ్ ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ అని కూడా చెప్పొచ్చు. రీసెంట్గా పుతిన్ ఒక స్పీచ్లో కూడా అన్నారు, రష్యా ఉక్రెయిన్ మధ్య ఎవరైనా బ్రోకర్ చేస్తే, ఎవరైనా మధ్యవర్తిత్వం వహిస్తే నేను బ్రెజిల్ కానీ, చైనా కానీ, ఇండియా కానీ వీళ్ళని నమ్ముతాను, వీళ్ళని నేను ట్రస్ట్ చేస్తానని కొన్ని దేశాల పేర్లు చెప్పారు. ఆ దేశాల్లో భారతదేశం కూడా ఉందన్నమాట. గత సంవత్సరం చనిపోయిన అమెరికన్ ఫార్మర్ డిప్లొమాట్, నోబెల్ పీస్ లారియట్ హెన్రీ కిస్సింగర్ ఒక మాట అనేవాళ్ళు, ఇండియా చాలా తెలివిగా, క్లెవర్గా అమెరికా, సోవియట్ రష్యా, అప్పట్లో సోవియట్ రష్యా, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా అంతే, ఇండియా తెలివిగా అమెరికా రష్యా మధ్య ఉంటూ తన ఇండిపెండెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్తుంది అని చెప్పి. ఇది కరెక్ట్. ఓ పక్క ఇండియా అమెరికాతో క్లోజ్గా ఉంది, ఇంకో పక్క రష్యాతో డియర్గా ఉంది. ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేస్తోంది. మనం చూస్తే ఒక పక్క క్వాడ్లో ఇండియా ఉంది, ఇంకో పక్క SCOలో బ్రిక్స్లో ఇండియా ఉంది, ఇంకో పక్క I2 U2లో కూడా ఇండియా ఉంది. తెలివిగా భారతదేశం వెస్ట్రన్ బ్లాక్, ఈస్టర్న్ బ్లాక్ మధ్య బ్యాలెన్స్ చేస్తూ ముందుకు అడుగులేస్తోంది. భారత్ ప్రధాని మోడీ గారు ఈ పాటికి ఈ సంవత్సరంలో 2 సార్లు అంటే 2024లో 2 టైమ్స్ రష్యాని విజిట్ చేశారు, పుతిన్తో చర్చలు జరిపారు. ఇప్పుడు పుతిన్ అతి త్వరలో భారత్కి రాబోతున్నారు. భారత్ రష్యా మధ్య పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్, టైస్ పెంచే దిశగా ఆలోచన చేస్తున్నారు ఇరు ప్రభుత్వాలు. రష్యా భారతీయులకి వీసా ఫ్రీ ట్రావెల్ ఇచ్చే దిశగా ముందుకు అడుగులేస్తుందంట. త్వరలో మనం వీసా పెద్ద రిస్ట్రిక్షన్స్ లేకుండా చిన్న అప్లికేషన్తో రష్యాకి విజిట్ చేసేయచ్చంట. సో ఇవన్నీ గుడ్ న్యూసే. మరి పుతిన్ వచ్చాక ఏం జరుగుతుందో చూడాలి.